సర్పంచ్ ఎన్నికలు ఇంకెప్పుడు ప్రభుత్వానికి ఈసీకే హైకోర్టు ప్రశ్న. హైకోర్టు తీర్పు తర్వాతనే స్థానిక ఎన్నికలు. మంత్రి పొన్నం ప్రభాకర్ కేబినెట్ భేటీ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడి. హైకోర్టు తీర్పు తర్వాతనే స్థానిక ఎన్నికలపైన నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. అనంతరం మంత్రివర్గ నిర్ణయాలను మంత్రులు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంలో మినిస్టర్ పొన్నం ప్రభాకర్ స్థానిక ఎన్నికల విషయం పైన స్పందించారు. ఇట్లా ఉంటే సోమవారం సర్పంచ్ ఎన్నికల నిర్వహణ విషయంలో దాఖలైన పిటిషన్లపైన విచారణ జరిపిన హైకోర్టు సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని ఈసీని ప్రశ్నించింది. ఫిబ్రవరిలో నిర్వహిస్తామని చెప్పి ఇప్పటికీ ఎందుకు ఆ ప్రక్రియ చేపట్టలేదని అసహనం వ్యక్తం చేసింది. అయితే దాదాపుగా ఆగస్టు 15 లోపు వరకు ఇటు ముందుగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే ఆలోచన లోపల ప్రభుత్వం ఉంది. అందుకు అనుగుణంగానే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే పథకాలు ఇస్తాం ప్రజలకు అని చెప్పిరో ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటా ఇటు రైతు భరోసా, సన్న బియ్యం, అటు ఫ్రీ బస్సు మహిళలకి, రైతు భరోసా, రుణమాఫీ, ఇట్లాంటి అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్న సందర్భం లోపల ప్రభుత్వం కొంత సమయం తీసుకున్నది. అన్నీ సెట్ చేసుకున్న తర్వాతనే ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో ఉన్నది. అయితే హైకోర్టు ఇంకెప్పుడు స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయి. గ్రామ పరిపాలనా అధికారుల చేతి లోపలనే ఇప్పుడు అధికారాలు ఉన్నాయి. వీళ్ళను వెంటనే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీలను ఎన్నికలు చేస్తే వాళ్లకు బాధ్యతలు ఉంటాయి. అప్పుడు పాలన సక్రమంగా ఉంటుంది. కాబట్టి తొందరగా ఈ ఎలక్షన్స్ పెట్టండి అని చెప్పి హైకోర్టు ప్రభుత్వానికి సూచించడం జరిగింది.